తిరుపతి ప్రజలకు మరియు యాత్రికులందరికీ అందుబాటులో ఉండేలా ఈట్ స్ట్రీట్ను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కలెక్టర్ వెంకటేశ్వర్లు, కమిషనర్ మౌర్య పిలుపునిచ్చారు. నాణ్యతలో ఏమాత్రం లోపించినా సంబంధిత స్టాల్పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఫుడ్ కోర్టు అచ్యుత దేవరాయల మార్గులో ప్రారంభించి ఓపెన్ చేయడం జరిగింది. ఇది దాదాపు 1,63 లక్షల రూపాయలతో దీన్ని ఈ ఫుడ్ కోర్టుని మన మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా చేపట్టడం జరిగింది. 1 కోటి రూపాయలు సెంట్రల్ ఫండ్స్ నుంచి తీసుకురావడం, అదేవిధంగా 63 లక్షలు మున్సిపల్ ఫండ్స్లో నుంచి కూడా ఇవ్వడం, దీన్ని పూర్తి చేయడం కూడా జరిగింది. దీంట్లో 14 షాపులు కూడా అలాట్ చేయడం జరిగింది. ఒక్కొక్క షాపుకు 20 లక్షలు ప్లస్ జిఎస్టీ ఓసీలకు, ఎస్సీలకు 10,000 ప్లస్ జిఎస్టీ, ఎస్సీలకు ఎస్టీలకు 3 షాపులు, మొత్తం 14 షాపులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 5 సంవత్సరాల వరకు ఈ ఒక్క షాపులు వాళ్ళకే ఉంటాయి. ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ క్విజైన్స్ కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ముఖ్యంగా తిరుపతి పట్టణంలో 24/7 మనకు యాత్రికులు అందరూ ఉంటారు కాబట్టి మంచి లొకేషన్ చూస్ చేసుకొని చుట్టుపక్కల ఉన్నటువంటి మనకి ఏదైతే ఎక్కువ టీటీడీ అకామిడేషన్ ఉందో వాటి మధ్యలో దీన్ని పెట్టడం జరిగింది. తద్వారా ఈ 24/7 ఈట్ స్ట్రీట్ని భక్తులందరికీ కూడా ఆల్ టైమ్స్లో వాళ్ళకి ఫుడ్ అందుబాటులో ఉంచే విధంగా కూడా ప్లాన్ చేసుకున్నాము. అదేవిధంగా ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్, క్వాలిటీ ఫుడ్ అందించే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా ఒక మంచి ఆహ్లాదకరంగా ఉండడానికి మంచి స్ట్రీట్ లైట్స్, ప్లే ఏరియా, చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా ఈట్ స్ట్రీట్లో పెట్టడం జరిగింది. వినూత్నంగా కూడా ప్రతి కంటైనర్ డెక్ మీద కూడా, డెక్ పైన కూడా సీటింగ్ అరేంజ్మెంట్ ఏర్పాటు చేసుకునే విధంగా కూడా ప్లాన్ చేశారు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి. ఓవరాల్ తిరుపతి ప్రజలందరికీ కూడా, భక్తులందరికీ కూడా ఒక మంచి ఈవినింగ్ కానీ లేట్ నైట్స్ కానీ ఫుడ్ అందించడానికి, సరదాగా ఫ్యామిలీతో కూర్చొని తినడానికి కూడా మంచి ఈట్ స్ట్రీట్ని కూడా ఈరోజు అందరికీ కూడా అందుబాటులోకి తీసుకోవడం జరిగింది. ఇది ముఖ్యంగా ఫ్యామిలీస్కి కన్వీనియంట్ ఉండేలాగా, 24/7 ఉన్న ఫ్యామిలీస్ కన్వీనియంట్ ఉండేలాగా, అలాగే యాత్రికులకి కన్వీనియంట్ ఉండేలాగా అన్ని రకాల ఐటమ్స్ కూడా పెట్టి, డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ డిఫరెంట్ కంటైనర్స్కి వాళ్ళకి ఇచ్చి డిప్ ద్వారా అలాట్మెంట్ కూడా చేయడం జరిగింది. దీని ముఖ్యంగా హైజీన్, క్వాలిటీ రెగ్యులర్గా ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు కూడా చెప్పాము, రెగ్యులర్గా ఇన్స్పెక్ట్ చేసి మేము కూడా శానిటేషన్, హైజీన్ మెయింటైన్ చేయడం జరిగింది. ఈరోజు ఇనాగ్రేట్ చేసాము. ఫుల్ ఫ్లెడ్జ్గా May 1 నుంచి ప్రజలకు అందుబాటులో